స్థానిక మండలం తగరపవలసలో గల కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం భీమిలి మండల పరిధిలో ఉన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరుబుక్త సంజీవరావు నిర్వహించిన చారిటీ ఈవెంట్లో అనాథ పిల్లలకు, స్కూల్ పిల్లలకు యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్ మరియు రైస్ బ్యాగు, ఆయిల్ డబ్బాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నబాబుకు ఆర్థిక సహాయంతో పాటు మిగిలిన వికలాంగులకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు భీమిలి జడ్పీటీసీ గారు వెంకటప్పడు, సింగనబంద సర్పంచ్ గారు వెంకటనారాయణ, సీనియర్ నాయకులు గారు తాతినాయుడు, గుడ్డాల ఎల్లయ్య, కనకల వెంకటరమణ, మొగర పైడినాయుడు, కరుబుక్త అప్పలరాజు తదితర నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కార్యక్రమ నిర్వాహకులు కె సంజీవరావు మీడియాకు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బ్లడ్ షుగర్ ఉంది, దాంతో పాటు తన 2 కిడ్నీలు చెడిపోయి అయితే మనం ఏ సాయం చేసినప్పటికీ మన ఈ సమక్షంలో 1 లక్ష రూపాయలు ఇచ్చినా 50,000 ఇచ్చినా చాలా తక్కువ అమౌంట్ నాకు తెలిసి. కానీ తనకు కలిగిన బాధను మనం తీసుకోలేకపోయినా మరి వాళ్ళకి కలిగిన బాధకు బదులుగా మనం ఏదైనా సాయం చేయగలం అనుకుంటే ఒక సాయమే చేయగలం. ప్రస్తుతానికి మనకు అవకాశం ఉన్నంత వరకు మన నాయకుల ద్వారా సహాయం చేయించగలిగాను. అలాగే కంపెనీ విషయంలో కంపెనీకి తన విషయంలో నేను మెయిల్ చేస్తాను. మీకు ఆల్రెడీ తెలియపరిచిన ప్రకారంగా తనకు కావాల్సిన ప్రతి సపోర్ట్ని అందజేస్తాము. మరి అబ్బాయి ఎంత సమస్య ఉన్నప్పుడు కూడా మనకు ఒక ఫీవర్ వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాము. మన పిల్లలు కొంచెం బాగాలేకపోతేనే మనం స్కూల్కి పంపించకుండా చాలా బాధపడిపోతాము. అటువంటిదే ఆ బాబుకి గత 2 సంవత్సరాలు అంటే 15 ఇయర్స్ నుంచి 15 సంవత్సరాల నుంచి అదే పరిస్థితితో ఉన్నాడు. తనకు 2 కిడ్నీలు చెడిపోయి 600 షుగర్ ఉంది. రీసెంట్గా తీసుకున్న రిపోర్ట్స్ కూడా నాకు ఇచ్చారు. మరి ఆ బాబు కోసం వింటే బాధగానే ఉంది. కానీ బాబును మనం అప్రిషియేట్ చేస్తూ తనకు బలాన్ని చేకూర్చాలని, మరి అందరి ముందు తల్లి బాధపడాలని కాదు, ఆ తల్లిని బాధపడొద్దని చెప్పాము. ఆ తల్లికి కావాల్సిన ప్రతి సహాయాన్ని మేము అందజేస్తాము. అలాగే నేను నెక్స్ట్ టైం మనకు జరగబోయే ఈవెంట్లో ప్రత్యేకించి ఏదైతే మనం చేస్తామో దాంట్లో ఆ బాబుకి సపరేట్గా మనం ఒక 40% వరకు సపరేట్ చేస్తానని వాళ్ళకు కూడా మాట ఇచ్చాను. మరొకసారి బాబు కోసం అందరూ చప్పట్లు కొట్టి బాబుకి ధైర్యం నిలపాలని కోరుకుంటున్నాం. ఓకే. హలో వైజాగ్ క్యూట్ బేబీస్ పేరెంట్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మన వైజాగ్ లో గాజువాక కూర్మనపాలెంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ బేబీ 3D రెంటల్ స్టూడియో వచ్చేసింది. అదే మన బేబీ బెల్ స్టూడియోస్. ఇందులో మనకి 40+ 3D థీమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి సెట్స్ ఎంత ప్రీమియం గా ఉన్నాయో. ఇందులో మనకి పియానో థీమ్, కిచెన్ థీమ్, మిలిటరీ థీమ్, మూన్ థీమ్ ఇలా చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర 3 డిఫరెంట్ ప్యాకేజెస్ అఫోర్డబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కాస్ట్యూమ్స్, ఫుట్ వేర్ అండ్ ఆల్ యాక్సెసరీస్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ప్రతి క్లయింట్ కి ఒక అసిస్టెంట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ థీమ్ కి తగ్గ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక నుండి మీరు బేబీతో ఎండల్లో, బీచెస్ దగ్గర, అవుట్డోర్ లో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదండి. మన బేబీ బెల్ స్టూడియోస్ లో బేబీకి కంఫర్టబుల్ గా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది అండ్ చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు న్యూ బార్న్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, ఫ్యామిలీ షూట్స్, కేక్ స్మాష్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ 6 months ఏజ్ నుండి 3 years ఏజ్ ఉన్న బేబీస్ వరకు ఫోటో షూట్ చేసుకోవచ్చు. కేక్ స్మాష్ అయ్యాక బాత్ టబ్ లో బేబీకి వార్మ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ కేక్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. అండ్ క్లయింట్స్ కి ఏసీ రూమ్స్ ఉన్నాయండి. ఈ రూమ్ లో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి ఇంకెందుకు లేట్, వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ వెంటనే వెళ్లి స్టూడియోని విజిట్ చేసి ఫ్రీ కూపన్స్ గ్రాప్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం నా క్యాప్షన్ చెక్ చేయండి.